మీరేదో పొరపాటు చేసినట్టున్నారు. మా పేర్లు జీవగంధంలో ఒకసారి ఉంటాయి, మీరు మళ్ళా చూడండి. ఇంకా నువ్వు మందిరాన్ని శుభ్రం చేస్తావు, కానీ నువ్వు చెడు మాటలు మాట్లాడుతున్నావు, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. చెర్రీ, ఇంకా నువ్వు ప్రార్థన జీవితం కలవాడివి, కానీ నీకు పెద్దలపై జాలి లేకుండా అధిక వడ్డీ తీసుకునేవాడివి, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. రియా, ఇంకా నువ్వు సాంగ్స్ బాగా పాడతావు, కానీ నీకు ప్రార్థన జీవితం లేదు, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. నేగరా, ఇంకా నువ్వు ప్రవచనాలు పలుకుతావు, కానీ నువ్వు చాడీలు, దొంగతనాలు, అబద్ధాలు, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. దేవుడి వాక్యం బాగా చదువుతావు, కానీ నీకు పొగరు, దేవుడి యొక్క భయభక్తులు లేకుండా ఉండేవాడు, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. ఆనంద్, ఇంకా నువ్వు దశన భాగాలు కానుకలిస్తావు, కానీ నువ్వు మందు తాగుతూ స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు, కాబట్టి నీకు పల్లక రాజ్యంలో స్థలం లేదు. పట్నం, ఇంకా నువ్వు మ్యూజిక్ బాగా వాయిస్తావు, కానీ నువ్వు దేవుడి వాక్యానికి లోబడవు, వాక్యానికి వినవు, విన్నా సరే లోబడవు, కాబట్టి నీకు ఇంకా నువ్వు ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తావు, బలలో పాల్గొంటావు, కానీ నువ్వు తల్లిదండ్రులకు లోబడవు, కాబట్టి ఇంకా పల్లక అయ్యో, భూమి పైన ఉన్నప్పుడు చెడు మాటలు మాట్లాడకపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు పల్లక రాజ్యానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. అయ్యో, నేను భూమి మీద ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారం చేయకుండా ఉంటే బాగుండేది, పల్లక రాజ్యంలో ఉంటాను. అయ్యో, పొగరుగా ఉండిపోయింటూ భూమి మీద పల్లక రాజ్యానికి వెళ్ళుంటాను. అయ్యో, దేవుడి పట్ల నడుచుకున్నప్పుడు పల్లక రాజ్యం ఉంటాను. నేను మందు తాగుతున్నానంటే పడి పల్లక రాజ్యానికి వెళ్ళి ఉండేవాడిని. నేను దేవుడు మమ్మీకి డాడీకి లోబడి ఉంటే పల్లక రాజ్యానికి వెళ్ళాను. అయ్యో, నేను కూడా అందరిలాగా పాటలా పాడతాను, కానీ మంచిగా నడుచుకొని భయభక్తులతో ఉంటే నేను కూడా పల్లక రాజ్యంలో ఉండేదాన్ని కదా. అబద్ధపు మాటలు, చాడీలు చెప్పబడినాలంటే దేవుని రాజ్యంలో నాకు స్థానం ఉండేది. ప్రభు అని పిలిచి ప్రతివాడును పల్లక రాజ్యంలో ప్రవేశించను, కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం ప్రకారము పల్లక రాజ్యంలో ప్రవేశించను.